మెగాస్టార్ చిరంజీవిని హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్లో ఘనంగా సత్కరించారు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేశారు. ఈ క్రమంలో చిరంజీవి లండన్ టూర్ను కొందరు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. ఫ్యాన్ మీట్ పేరుతో డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించారు. ఈ విషయం చిరు దృష్టికి రావడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ప్రియమైన అభిమానులారా, యూకేలో నన్ను కలిసేందుకు మీరు చూపించిన ప్రేమ, వాత్సల్యం నా హృదయాన్ని తాకిందన్నారు. ఫ్యాన్ మీటింగ్ పేరుతో కొందరు డబ్బులు వసూలు చేయడం నా దృష్టికి వచ్చిందని, ఇలాంటి అనుచిత ప్రవర్తనను అస్సలు ఒప్పుకోనని, దీన్ని ఖండిస్తున్నానని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాన్ మీటింగ్ పేరుతో ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే వెంటనే వారికి తిరిగి ఇచ్చేయండని సూచించారు. ఇలాంటి వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎప్పుడూ ఎక్కడా కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించనని గుర్తించనని చెప్పారు. మన మధ్య ఉన్న ప్రేమ, అనుబంధం వెలకట్టలేనిది. ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు ఒప్పుకోను. మన ఆత్మీయ కలయికలను స్వచ్ఛంగా, స్వలాభార్జనకు దూరంగా ఉంచుదాం అంటూ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో విశ్వాంబర చేస్తున్నారు. త్రిష హీరోయిన్. దాదాపు చిత్రీకరణ పూర్తయింది. జూన్ లేదా జూలైలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది విజువల్ ఎఫెక్ట్స్ కు ప్రాధాన్యమున్న సినిమా కావడంతో క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదన్న ఉద్దేశంతో చిత్ర బృందం అన్ని పకడ్బందీగా సిద్ధమయ్యాకే విడుదల తేదీ ప్రకటించాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలోనూ చిరు నటించనున్నారు. ఇప్పటికే కథ ఓకే కాక పూర్తి స్క్రిప్టును అనిల్ సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా దీన్ని తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ మూవీ తర్వాత వెంటనే శ్రీకాంత్ ఓదెలాతో ఓ మాస్ యాక్షన్ మూవీని చిరంజీవి చేయనున్నారు.